నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఒక పార్టీ వారి పర్యటన సమయంలో మరో పార్టీ వారు నిరసన తెలపడం మామూలే. కానీ పొదిల్లో మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. మాతో పెట్టుకుంటే అంతు చూస్తాం అన్నట్లుగా వారి ప్రవర్తన కనిపించింది. ఇందుకు సాక్ష్యమే వైసీపీ శ్రేణులు పట్టుకున్న ప్లకార్డులు. దీని మీద మంత్రి పార్థసారథి గారు నిన్న మీడియా సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వై విజయకిరణ్ గారు. కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. టీడీపీ అధికార ప్రతినిధి వై కిరణ్ గారు కూడా జాయిన్. నమస్తే అండి. అలాగే వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. సార్ మధుసూదన్ రెడ్డి గారు, ఎంఐ ఆడిబుల్? వినపడుతుంది సార్? మధుసూదన్ రెడ్డి గారు, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? సార్ నా వాయిస్ మీకు వస్తున్నట్లేదు. ఓకే, ఐ విల్ టేక్ ఇన్ నెక్స్ట్. సార్ కోటేశ్వర గారు, సార్ నిన్న మంత్రి పార్థసారథి గారు ఈ పొదిలి వ్యవహారం గురించి సుదీర్ఘంగానే మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ రోజు ఎవరి మీద ఎవరు రాళ్ళు చెప్పులు విసురుకున్నారు అనే దాని మీద కూడా మనం ఆ సందర్భంలో డిబేట్లో మాట్లాడాము. అయితే నిన్న ఆయన వీడియోలతో సహా చూపించడం, అలాగే ప్లకార్డుల మీద ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామనే ప్లకార్డులు ఎలా ప్రదర్శిస్తారు, రైతుల పరామర్శకు వచ్చారా లేదంటే గనక కొట్లాటకు వచ్చారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రైతుల కోసం, పొగాకు రైతులకి ఒక భరోసా కల్పించడం కోసం వచ్చి ఉంటే గనక అన్ని వేల మందిని, మీరే అంటున్నారు కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, అన్ని వేల మందిని పోగేసుకుని రావాల్సిన అవసరం ఏంటి, మీరు దాడి కోసమే వచ్చారు, శాంతి భద్రతలను అంశాన్ని అలాగే అటువంటి పరిస్థితులను సృష్టించి ఒక కుట్రపూరితంగా వచ్చారు అని చెప్పేసి మీ ట్వీట్ ద్వారానే అర్థమవుతుంది. అదే కాదు, ఆ సందర్భంలో పట్టుకున్న ప్లకార్డులు చూసినాక కూడా అంతే అర్థమవుతుంది. రైతుల కోసం అయితే కనుక రైతులకు న్యాయం చేయాలి, పొగాకు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్లకార్డులు ఉంటాయి. కానీ ఇలాగ ఎవరైనా సరే రండి తొక్కి పాడేస్తాం చూసుకుందాం అన్న రీతిలో ప్లకార్డులు ప్రదర్శించడం, మళ్ళీ ఆ తర్వాత దీని మొత్తానికి కారణమైన ఒక 9 మందిని 8 మందిని అదుపులోకి తీసుకుంటే అరెస్ట్ చేస్తే కేసులు పెడితే తప్పుడు కేసులు అంటాం, రైతుల మీద కేసులు పెట్టారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రూఫ్స్తో సహా మీడియా ముందుకు రావడం జరిగింది. సరే ఏంటి సార్, ఎలా చూడాలి? రైతుల విషయాలను కూడా ఈ రకంగా తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటాన్ని, అదొక బల ప్రదర్శనగా చూడటాన్ని, అంటే ఇక్కడ పొగాకు రైతులు అవ్వచ్చు, గుంటూరులో మిర్చి రైతులు కావచ్చు, వారి సమస్యల్లో వాళ్ళుండి వారికి ఎవరు భరోసా ఇచ్చినా సరే వారు దగ్గరికి తీసుకుంటారు. ఎవరన్నా ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తారు. అప్పుడు చూసాము గుంటూరు మిర్చి యార్డు పరామర్శకు వెళ్ళినప్పుడు కొన్ని బస్తాలు కొట్టేశారన్నారు, దొంగిలించారన్నారు. అంటే ఎప్పుడు వినలేదు ఇటువంటి పరామర్శలకు వెళ్ళినప్పుడు, లేదంటే కనుక పర్టికులర్ రైతుల విషయాలకు వెళ్ళినప్పుడు. నిన్న కూడా చూసాము పొదిలికి. అఫ్కోర్స్ ఎక్కువ మంది రావచ్చు, ఎక్కువ మంది వస్తే మాత్రం అంత ఇండిసిప్లిన్గా ఉంటారా? గతంలో ఇలా ఉన్నారా? మరి అనేక రాజకీయ పార్టీలు రైతులకు సంబంధించిన సమస్యల మీద, అంగన్వాడీ సమస్యల మీద, ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ అనేక ధర్నాలు, ప్రదర్శనలు చేస్తాయి, నిరసనలు వ్యక్తం చేస్తాయి, వేల సంఖ్యలో వస్తుంటారు. మరి ఏ పర్పస్ మీద అయితే వచ్చారో వాళ్ళకి నష్టం చేకూర్చే విధంగానే కనీసం చూడాలి కదా. సరే, పార్టీ పరమైనటువంటి వ్యవహారాలు ఉండొచ్చు, పోలీసులతో ఘర్షణలు ఉండొచ్చు, లాఠీ చార్జీలు కూడా జరగచ్చు. కానీ ఈ పొదిలి వెళ్ళి పొగాకు రైతుల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆ బస్తాలను తొక్కేయటం, ఇవన్నీ కూడా వీడియోస్లో మనం చూసాం క్లియర్గా. అఫ్కోర్స్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం వచ్చారు? మీతో మాట్లాడడానికి పొలిటికల్ స్పీచ్ కోసం రాలేదు కదా. ఆయన రైతులను పరామర్శించడానికి వచ్చారు. ఆయన చుట్టం కోసం వచ్చేసి అత్యుత్సాహంతో లేదంటే అవన్నీ తొక్కేయటం కూడా చూసిన దాన్ని బట్టి. కానీ నిన్న ప్లకార్డుల్లో వారు మెన్షన్ చేసినటువంటి తొక్కి పడేస్తాం అనేటటువంటి ఆ ప్లకార్డులు కానీ, ఈ పార్థసారథి గారు చూపించిన దాని ప్రకారం
నిజంగానే కుట్రపూరితమైన అంశం దాగి ఉండే అవకాశం ఉందా అన్ని వేల మందికి పోగీసుకు రావడం ద్వారా? దానిలో కుట్ర ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అది ఒక ఆరోపణ. ఒకటి మాత్రం స్పష్టం, పరామర్శ పేరుతోటి ఆ విధంగా రావడం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. వాళ్ళు ఆ వచ్చినటువంటి అభిమానులు అదుపు తప్పి రైతులకు సంబంధించినటువంటి పొగాకు వేడి పక్కడం, లేకపోతే శాంతి భద్రతల సమస్యని సృష్టించేందుకు ప్రయత్నించినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి ప్రొవొకేషన్ ఎందుకు అంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది కాలంలో జరిపినటువంటి సానుభూతి యాత్రలు కావచ్చు, లేదా పరామర్శ యాత్రలు కావచ్చు, ఎక్కడ ఇలాంటి పరిణామాలు జరిగినట్లు మనకైతే రాలేదు. మనం ఎప్పుడు చర్చించుకోలేదు ఈ విధంగా ఇట్లాంటి ఘటనలు జరిగాయనేటువంటిది. అందువలన అంటే ప్రభుత్వం వైపు నుంచి లేదా పాలక పార్టీల వైపు నుంచి రెచ్చగొట్టుడు వ్యవహారం ఏమీ లేదు. ఇలాగైతే దీనివల్ల ప్రయోజనం లేదు, రాజకీయ లబ్ధి లేదు అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా కొంతమంది అత్యుత్సాహవంతులైన వాళ్ళు కావచ్చు, అది కుట్ర ప్రకారం చేశారా లేకపోతే ఇంకో విధంగా చేశారా అనేటువంటిది పక్కన పెడితే, ఎలా చేసినప్పటికీ పైకి మాత్రం స్పష్టంగా ఇది కావాలని చేసినట్లుగా కనిపిస్తా ఉందనేది నా అభిప్రాయం. ఈ ధోరణి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇప్పుడు తెలంగాణలో అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద లేదా వాటి మీద జరుగుతున్నటువంటి విచారణ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరుగుతున్నటువంటి విచారణ కావచ్చు, అదేవిధంగా కార్ రేస్, ఫార్ములా 1 కార్ రేసు మీద జరిగినటువంటి విచారణలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ పెద్ద సంఖ్యలో జనాన్ని వేసుకొని విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి ఒక బల ప్రదర్శనగా రావడం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. ఏమిటి ఈ ఉద్దేశం? ఏమిటి? ఇది ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయచ్చు, పరామర్శలు చేయొచ్చు, లేకపోతే ఇంకా ఆందోళన చేయొచ్చు, అది వేరు. కానీ సానుభూతి పేరుతోటి లేదా పరామర్శ పేరుతోటి వచ్చేటువంటి వాళ్ళు శాంతి భద్రతలకి విఘాతం కల్పించకూడదు. అదేవిధంగా విచారణ సందర్భంగా వచ్చేటువంటి వాళ్ళు బల ప్రదర్శన ద్వారా, అంటే సినిమాల్లో గూండాలను ఏ విధంగా వ్యవహరిస్తారో బల ప్రదర్శన చేయడం ద్వారా, ఆ విధంగా ఇది మూకస్వామ్య స్థాయికి ప్రజాస్వామ్యాన్ని దిగజారుతున్నట్టుగా తెలంగాణలో పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి పొదులు వంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు. అది అయ్యేట్లయితే రాజకీయంగా మరి మాకు లబ్ధి చేకూరుతుంది, ప్రభుత్వం మీద మా వాళ్ళు వీరోచితంగా పోరాడుతున్నారు, లేకపోతే మా వాళ్ళ మీద కక్షలు పెట్టి కేసులు పెట్టుకున్నారని చెప్పేసి చెప్పుకోవడానికి పనికొస్తుందేమో కానీ జనం అయితే మెచ్చరు. ఎవరైతే పొగాకు రైతులు ఎవరైతే ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ రైతులు కూడా సరైనటువంటి సానుభూతి కూడా చూపరనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని వైసీపీకి కానీ ఏ పార్టీకి అయినా అన్ని హక్కులు ఉన్నాయి, పరామర్శించడానికి, విమర్శించడానికి, అవసరమైతే యాజిటేషన్స్ చేయడానికి కూడా వైసీపీకి సర్వ హక్కులు ఉన్నాయి. కానీ ఈ విధమైనటువంటి ఉదంతాలు కనుక చోటు చేసుకున్నట్లయితే దాని గురించి జనం ఆలోచించాల్సి వస్తుంది. రెండోది, ప్రభుత్వం కూడా శాంతి భద్రత సమస్యగా తీసుకొని దాని మీద కేసులు పెట్టడం ఇలాంటివన్నీ కూడా అనివార్యంగా చేస్తుంది అనేది మనం గమనించాలనేది నా అభిప్రాయం. కిరణ్ గారు, కరెక్ట్గా ఇప్పుడు ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము వారికి సంఘీభావంగా కొద్దిగా ఎక్కువ సంఖ్యలో 40,000 మంది ప్రజలు, రైతులు కూడా ఉన్నారు, సంఘీభావంగా వెళుతున్నప్పుడు మీకెందుకు అంత కడుపు మంట? ఒక 40 మంది టీడీపీ మోకాలను పెట్టి అక్కడ గలాటా సృష్టించి మళ్ళా తిరిగి ఈ ప్రజలు రైతులపైనే కేసులు ఒక 9 మందిని అదుపులో తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఇది ఎక్కడ అన్యాయం? ప్రతిపక్షంగా మాకు హక్కు లేదా? ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే దాని మీద దృష్టి పెట్టకుండా, సమస్య మీద దృష్టి పెట్టకుండా ఈ రకంగా ఒక 40 మందిని మాత్రమే పంపించారంట మీరు మరి ఎందుకని ఆ 40 మందినే మరి సెలెక్ట్ చేసుకున్నారో, అందులోనూ
లేడీస్ కూడా ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? లేదా లేడీస్నే ట్రైన్ చేశారా 40 మందిని? బ్లాక్ బెలూన్స్ నిరసన తెలిపే రూపంలో ఈ రకమైనటువంటి దుశ్చర్యకి మీరే తెరతీసి మళ్ళీ బురద 40,000తో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారు అనేది ఆరోపణ. ఆ కేసులు పెట్టడం అనేది కూడా రైతుల మీద పెట్టారట. మీరు ఏం చెప్తారు? మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడేమో రైతులకు పెట్టారు, తెనాల్లో కేసులు పెట్టిన వాళ్ళు లేదా పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే పోలీసులు ఆ విధంగా రోడ్డు పైన కొట్టడం అనే దాన్ని సభ్య సమాజంలో రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఒప్పుకో. వారు చేసింది 100% తప్పే ఆ విధంగా కొట్టడం అనేది రోడ్డు పైన. కానీ వారు ఒక స్వాతంత్ర సమరయోధులు, వారు పాపం ఏమీ తెలియని అమాయకులు, చాలా మంచి వాళ్ళు, సుగుణశీలులు. వారిపైన దాడి చేశారు పోలీసులు. అది తప్పే. అదేవిధంగా ఈ రోజున ఒక ప్లాన్ ప్రకారం అంటే ముందుగానే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు, ప్లెకార్డులు ప్రిపేర్ చేసుకొని, దమ్ముంటే రండి చూసుకుందాం, చేసుకుందాం, ఎవడొస్తాడో రండి, ఇక్కడ నడిచేది ఈరోజు మొత్తం కూడా జగనన్న రాజ్యం నడిచిద్దని ఫ్లెక్సీలు వేసి రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వాళ్ళ పార్టీ గురించి మాత్రం ఏం మాట్లాడరు. ఒకటి. రెండోది, ఇప్పుడు అక్కడ మేము 40 మందిని పంపించలేదు, 400 మందిని పంపించలేదు. నిజంగా మేము ఆర్గనైజ్ చేసి మేము పంపించదలుచుకుంటే వారు అసలు ఆ ర్యాలీ కూడా జరిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంది. మేమేదో 4 పంపించాం, 40 మందిని పంపించాం. నిజంగా మేమే పంపించదలుచుకుంటే లేదా మేమే చేయదలుచుకుంటే, గొడవ చేయదలుచుకున్నా లేదా దాన్ని అడ్డుకోవాలన్నా, మీ అధికారం ఉన్నప్పుడు మీరు చేసినటువంటి దురాఘాతాలని ఎదుర్కొని నిలబడి ప్రజల మద్దతుతో మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకున్న మేము మీకు భయపడి లేదా మాకు జనం లేకనో చేసేటువంటి పరిస్థితి కాదు. ఈ రెచ్చగొట్టే మాటలు ఎవరు ఎంతమంది ఉన్నారంటే కాదు, మీరు అన్న మాట యొక్క డెన్సిటీ ఏంటి, మీరు అన్న మాట తప్ప ఒప్ప, దానిపైన చెప్పకుండా కేవలం మీ రాజకీయ మీ పార్టీ ఓన్ ఛానల్ అదేమీ లేదు. ఒక పార్టీకి మద్దతు కూడా కాదు, కేవలం డైరెక్ట్గా మీ పెట్టుబడులతో, మీ అవినీతి సొమ్ముతో పెట్టి పోషించినటువంటి మీ రాజకీయ వార్తా ఛానల్ సాక్షి ఛానల్. ఆ ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు ఏదో ఒక ప్రాంతమే కాకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ యొక్క లెగసీని లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించడం, తద్వారా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇవాళ పెట్టుబడులు పెట్టే వాళ్ళపైన కానీ లేదు ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితిని చులకన భావంతో ప్రజలు మనల్ని అనుకునే విధంగా తక్కువ చేసి మాట్లాడి, అంటే ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదు ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో అనేక మంది ఉంటున్నారు. ఇవాళ జ్యుడిషియల్కి సంబంధించిన పెద్దలు ఉంటున్నారు, పోలీస్ బాసులు కానీ లేదు ఐఏఎస్, ఐఆర్ఎస్, అంటే అందరూ పేదలు అందరూ ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది దాన్ని సమర్థించుకుంటానికి భాగంగానే ఈ రోజున దానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. యాక్చువల్గా దానికంటే 10 రోజుల ముందే అనౌన్స్ చేసిన కార్యక్రమం ఆ రోజు రద్దయింది. ఇప్పుడు ఉన్న పలంగా సమస్యని గవర్నమెంట్ అడ్రస్ చేసిన తర్వాత కూడా వీరు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. అంటే కార్యక్రమం చేయడం తప్పు కాదు, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు తప్పు. ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి విధానం, వాళ్ళు వేస్తున్నటువంటి చెప్పులు, రాళ్ళు, వాళ్ళు బెదిరిస్తున్నటువంటి ఆ ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి నేరానికి వాళ్ళు పాల్పడ్డారు. ఇప్పుడు పోలీసులకి దెబ్బలు తగిలినాయి. క్లియర్గా వాళ్ళు వేసినటువంటి ఒక రాయితో డైరెక్ట్గా అదే వీడియో కూడా వచ్చింది, డిఎస్పీ గారికి డైరెక్ట్గా తగిలి ఆయనకి గాయాలైనటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఏంటంటే చాలా సమన్వయంతో వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న అంబటి రాంబాబు గారు సిఐ గారు, పట్టాపురం సిఐ గారి పైన అసలు పళ్ళు కొరికాడు. మరి ఆ పళ్ళు ఉన్నాయో ఊడిపోయినాయో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ సగం అరిగిపోయినాయో కూడా తెలియదు, కానీ అసలు ఆయన అవకాశం ఇస్తే రక్తం కూడా తాగేసేటట్టు ఉన్నాడు. ఆ విధంగా యాక్చువల్గా గుంటూరులో అంటే అందరికీ తెలుసు, పట్టాపురం సిఐ గారు చాలా సాధు స్వభావి, సహజంగా అగ్రెసివ్గా కూడా ఉండరు, చాలా మెత్తక మనిషి. మరి అటువంటి మనిషిపైకి ఏదో మెత్తగా ఉన్నాడులే, మంచిగా ఏదైనా చేయొచ్చు, టీవీల్లో బాగా వ్యూస్ వస్తాయి, ఈ డ్రామా ఎంతైనా చేయొచ్చు అనేటువంటి మరి అనుకున్నాడో, అంటే పడతారనుకున్నాడో, రాజకీయ అడ్వాంటేజ్ ఉంది, నేను మాజీ మంత్రిని కాబట్టి
పోలీసులు కూడా కొంచెం సమన్వయం పాటిస్తారు, నా పైన ఎటువంటి దాడి జరగదు అనుకున్నాడో, మరి ఏమనుకున్నాడో తెలియదు కానీ పాపం ఆ సీఏ గారి మీద మాత్రం ఎంత దారుణంగా మాట్లాడి మళ్ళీ సిగ్గు లేకుండా ఏమంటాడు, లోకేష్ గారు బంధు అంటాడు. అంబటి రాంబాబు గారు ఆ రోజు మంచి జోష్లో ఉన్నారు. దానికి ఒక కారణం అంటే నేను అనుకుంటాను, ఎందుకంటే అదే టైంలో జరిగింది అది. దాని ముందు రోజు అదే రోజు మార్నింగ్ తుని ఘటన విషయంలో ఒక జీవో రిలీజ్ చేయటం, అది అప్పీల్ చేయాలని చెప్పేసి తర్వాత మరో జీవోతో అది వెనక్కి తీసుకోవడం ప్రభుత్వం చేసింది. దానికన్నా ముందు తీసుకునే ముందు అంబటి రాంబాబు గారు ట్వీట్ పెట్టారు, కాపుల మీద దాడి, ఇలా ఆ అర్థం వచ్చేటట్టు కాపుల మీద ఈ ప్రభుత్వం చులకన భావంతో ఉంది, లేకపోతే ఈ రకమైనటువంటి కక్ష తీర్చుకునే కార్యక్రమం అని చెప్పేసి. ఎప్పుడైతే ప్రభుత్వం మరో జీవోతో అది వెనక్కి తీసుకుందో, ఇతర తీసుకుందో, అదొక ఆయనకి నైతిక విజయంగా కనపడి ఇంకాస్త జోష్లో వచ్చినట్టున్నారు. వచ్చినప్పుడు కార్యక్రమంలో పోలీసులు కనపడేసరికి ఆయన పళ్ళు పటపట కొరికాడు. అన్ని అదే నేనేమన్నా కొద్దిగా వస్తుంది కదా మనకి, ఎప్పుడైనా మోరల్ బూస్ట్ వస్తుంది కదా, మనం ఎప్పుడైనా చిన్న బూస్ట్ వచ్చినా మనం చేసే దాంట్లో ఒక వ్యవహారం మన పద్ధతి. సరే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు పోలీసుల పైన ఇదే విధంగా గతంలో చూడండి, గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రతిపక్ష పార్టీలు స్వేచ్ఛగా ఎక్కడన్నా కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చారా? రైతులు చేసుకున్నటువంటి కార్యక్రమానికి సంఘీభావంగా వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పులేపిచ్చి అదేంటని అడిగినందుకు ఆ రోజున గౌతమ్ సవాంగ్ గారు ఏమంటారు, రాజ్యాంగం ఇచ్చినటువంటి యాజిటేషన్ చేసుకునే హక్కు ఇచ్చింది రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నిరసన తెలియజేశారు అంతే అని చెప్పి వారందరినీ కూడా వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మా పార్టీ వాళ్ళు ఉన్నా దాంట్లో లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా, ఎవరు తప్పు చేసినా తప్పుగా చూస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకటే అక్కడక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ బై అండ్ లార్జ్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇప్పుడు టోటల్గా ఆ కార్యక్రమం మొత్తం కూడా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలా, అదేవిధంగా వారికి సంబంధించి బాగా చులకనైపోయారు. ఇదిగో మాకు చూడండి 40,000 మంది 50,000 మంది, యాక్చువల్గా మహా అంటే ఒక 5,000 మంది 6,000 మంది ఉండొచ్చు. సరే, ఎంతమంది అని ఉండనండి, వాళ్ళ లెక్క ప్రకారం 1,00,000 మంది ఉండనండి కాక. కిరణ్ గారు 4,000 5,000 కాదు 40,000 వచ్చారని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు. ఆ పోస్ట్ చూసే వారికి కూడా అర్థం కావాలి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఐ విల్ రీడ్ అవుట్, ఐ వోంట్ టేక్ మచ్ టైం. ఇది మధుసూదన్ రెడ్డి గారు కూడా చూసే ఉంటారు. మరొకసారి ఆయనకి రిమైండ్ చేస్తూ దాని ప్రకారంగా మనం ముందుకు వెళదాం. ఒక్క నిమిషం. ఎన్సీబీఎన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటిది. పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళితే ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివస్తే మేము వెళుతున్న మార్గంలో మీరు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాట చేయించారు. కానీ ప్రజలు రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. హింసను సృష్టించడానికి మీరు పంపిన ఆ 40 మంది చేసిన దుశ్చర్యలపైన అక్కడున్న 40,000 మంది ప్రజలు రైతులు ప్రతిస్పందించి ఉంటే ఏం జరుగుండేది చంద్రబాబు గారు? రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇలా చేయించడం దుర్మార్గం కాదా? పైగా ఉల్టా రాళ్లు మీ వాళ్ళు విసిరితే మీరు ఉసిగొల్పిన మీ కార్యకర్తలు గొడవలు చేసే ప్రయత్నం చేస్తే అన్యాయంగా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా? ఆ కార్యక్రమానికి వచ్చిన రైతులను ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం మీ దిగజారుడుతనం కాదా చంద్రబాబు గారు? రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది. ఇద్దరు ఆన్సర్ చేయాలి సార్. ఇప్పుడు అబద్ధం గట్టిగా ఆడగల కెపాసిటీ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇట్లా స్పందించేవాళ్ళు కాదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రోజున అట్లీస్ట్ స్పందిస్తున్నారు. ఏదో ఆ సమస్య రైటా రాంగ్ అనే తర్వాత సంగతి, కానీ ముందరైతే స్పందిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇష్యూస్లో. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి హింసకి సంబంధించి పూర్తిగా మీరు చూడండి, నిజంగా ఓదార్పు అది ఏం చేస్తా ఉన్నారు కదా, అది పొగాకు రైతుల కోసమని వెళ్ళారు. పొగాకు రైతుల కోసం అని వెళ్ళినప్పుడు ప్లెకార్డులు చూసుకుందామనేటువంటి, లేదా ఇక్కడ మహారాజ్యం నడిచేటువంటిది, చెప్పులు విసిరేది, రాళ్ళు విసిరేటువంటి కార్యక్రమం వారు ప్రీ ప్లాన్డ్ కాకపోతే ఏంటి? రెండోది, ఇప్పుడు అన్ని వేల మందితో ఒకవేళ నిజంగా ఆయన చెప్పిన ప్రకారంగా 40,000 మంది అనుకుందాం, లేదా 40 లక్షల మంది అనుకుందాం, ఎంతమంది అయితే మాటకేముంది. ఇప్పుడు అంతమందితో ఎవరిని ఓదారుస్తారు? అక్కడ నీకు పోలీసులు ప్రొటెక్షనే ఇవ్వాలా, లేదా రైతుల్నే వెళ్ళి ఏం చేశారు? ఉన్నటువంటి పొగాకు మొత్తాన్ని తొక్కేసి పంట మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసి వచ్చారు తప్ప వారికి ఒరగబెట్టింది ఏం లేదు. లేదు, మీకు క్లియర్ కట్గా మీరు చేసినటువంటి డిమాండ్ ఏంటి?
క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారి నోటితో ఇంకో మేము ఇది డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రైతుకి ఈ రేటు ఉంది, ఇప్పుడు ఈ రేటు రావాలా, ఈ రేటు ఇచ్చేలాగా చూడండి అని ఎక్కడా మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. రెండోది ఇక్కడ కేవలంగా వాళ్ళ ఛానల్లో వచ్చినటువంటి ఆ పదానికి సంబంధించి డైవర్షన్ కోసం చేసినటువంటిది ఒకటి. రెండోది అత్యధికంగా జనాల్ని అక్కడ పోగు చేసి మంచి బాగా క్రౌడ్ వచ్చినట్టు చూపించుకోవడం ద్వారా మా పార్టీ ఇంకా ఉనికిలోనే ఉంది, మాకు ప్రజాబలం ఉందని చూపించుకునేటువంటి ప్రయత్నం. ఈ రెండు ప్రయత్నాలు తప్ప, రాజకీయ ప్రయత్నం తప్ప, రాజకీయ యాత్ర తప్ప అక్కడ ప్రజల యొక్క మంచి కోసమో పొగాకు రైతుల కోసమో వెళ్ళినటువంటి పరిస్థితి కానే కాదు. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా అర్థం చేసుకోబోతా ఉన్నారు. ఇంకా ఇప్పుడు గేమ్ ఇప్పుడు 1 year కదండి స్టార్ట్ అయ్యి, అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వారికి రేపు ఏ పరిస్థితి ప్రజలు చేకూరుస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. రైట్, ఓకే కిరణ్ గారు, ఇదంతా మొత్తానికి గేమ్ లాగా మార్చారనమాట. మొత్తానికి రాష్ట్రం మొత్తాన్ని ఒక ప్లే గ్రౌండ్ గాను ఇది పొలిటికల్ పార్టీస్ గేమ్ ఆడుకోవడానికి పెట్టుకున్నట్టు ఉన్నది, అర్థమవుతుంది. మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ ద్వారానే వెళదాం. ఆయనే కదా 40,000 మందిని తీసుకొని ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నారు, ఎవరిని భరోసా కల్పించడానికి వెళ్తున్నారు? ఇది ఏమన్నా రాజకీయ యాత్ర? ఇది ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? ఈ జనాలని ఆ రకంగా పోగు చేసుకుని వెళుతూ మరి ఆ ప్లకార్డుల్లో రైతులకు సంబంధించిన జనరల్గా ఉంటాయి, అంతేగాని ఎవడొస్తాడో రండి చూసుకుందాం, తొక్కి పడేస్తాం, ఈ భాష ఏంటి? దానికి తగ్గట్టుగానే జరిగినాయి అక్కడ. రెండోది, అక్కడ నిరసన తెలుపుతుంది ఎవరు? రాజధాని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా బ్లాక్ బెలూన్స్తో అలాగే నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఛానల్లో వచ్చినటువంటి డిబేట్ కాబట్టి ఆయనకే నిరసన తెలపాలి కాబట్టి వాళ్ళు తెలుపుకుంటున్నారు. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా అది ఆమోదయోగ్యమే. మరి మీరే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్నే నేను ఉదహరిస్తున్నా. అంటే 40 మంది ఉన్నారు కదా అక్కడ, 40 మంది నల్ల బెలూన్లను నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్నప్పుడు వారు 40,000 మంది మీద రాళ్ళు విసరడానికి దాన్ని ఏమంటారు, చెదరగొట్టేటటువంటి సాహసం చేస్తారా? రెండు, వాళ్లే విసిరితే వాళ్ళకే దెబ్బలు ఎందుకు తగిలి, పోలీసుల వాళ్ళకి ఎందుకు దెబ్బలు తగిలి? అక్కడ విజువల్స్లో ఎవరు పార్థసారథిగా రౌండ్ అప్ చేసి మరి చూపిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు సార్ మధుసూదన్ రెడ్డి గారు? ఇది ఎక్కడ రాజకీయాలండి బాబు? ఇది ఎక్కడ మా మద్దతు ధర కల్పించమని అడగటండి బాబు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి, టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకిస్తారు, రైతు వ్యతిరేకిస్తారు. అట్లా ఈ యొక్క వ్యవసాయమే దండకన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. నేనేమో అడ్డుపట్టలేదు కానీ మీకు చంద్రబాబు నాయుడు అంటే రైతు వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి అంటేనేమో అవినీతి పరుడు అని చెప్పేసి ఏమన్నా గూగుల్లో స్టాండర్డ్ గా ఎక్కడన్నా రాసిందా? డెఫినేషన్ ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోటి గురించి చంద్రబాబు గారి గురించి తప్పుగా మాట్లాడవచ్చు సార్. జరిగినటువంటి సన్నివేశాలను మాత్రమే మీరు దృష్టి తీసుకొస్తున్నాను. నేను చెప్పినట్టు ఏదైనా సరే తప్పు అంటే మీరు నాకే మళ్ళీ చెప్పండి. నేను చేసినట్టు చంద్రబాబు నాయుడు చెప్పలేదా అనుకుంటే మీరు నన్ను ఏదైనా సరే ప్రశ్నించండి. వ్యవసాయమే దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఒకడే. నేను చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నోట్ల నుంచి వ్యవసాయం దండగా అనేటువంటి ఒక మాట విన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రపంచంలో కూడా వ్యక్తి వ్యవసాయం, ఎందుకంటే వ్యవసాయంతోనే మాత్రమే తినగలిగినటువంటి ఆహారం. రైతే రాజు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రజా సమస్యల మీద పక్కన పెడితే రైతు సమస్యల మీద పోరాటం అనేది చంద్రబాబు నాయుడుకి ఇస్తుంది సార్. రైతు సమస్యల మీద ఎప్పుడైనా పోరాడినా సరే చంద్రబాబు నాయుడుకి మీరు ఎన్నో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి కనిపించారు. ఒకటే మీరు అన్నదానికే ప్లీజ్ నా మాట వినండి. తప్పుంటే మీరు ఏమైనా సరే మన సార్ మీరు ఆయనకి టైం ఏంటి మధుసూదన్ రెడ్డి గారు ఆయన అన్నదే తెలుసు. ఆయన అన్నదానికి మీరు అన్నదానికి ఇంకోటి కూడా గుర్తు చేస్తాను, అది మీకు కూడా తెలుసు. అది కరెంట్ తీగల మీద అని చెప్పేసి మాట కూడా మాట్లాడారు. కాబట్టి అయితే కాంటెక్స్ట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ సార్. ఒక పదాన్ని ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు అదేటువంటి వైఎస్ రాజశేఖర్ ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు. సేమ్ అదే ఉచితంగా ఉచిత కరెంట్ సంతకం పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు.
దాని రైతు సమస్యల మీద, రైతు యొక్క బాధల మీద పోరాడే ఇటువంటి ఏ పోరాటానికైనా సరే మద్దతు పలకడు, వాటిని ఓర్చుకునేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే విద్యుత్ మీద పోరాడుతున్నటువంటి రైతులపైన బషీర్బాగ్లో కాల్పులు జరిపించి రైతుల్ని చంపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, చంపినటువంటి రైతుల్ని హత్య చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చెప్పండి, ఇది నిజమా కాదా? మీరు చెప్పండి సార్. బషీర్బాగ్ గురించి మాట్లాడదాం. నేను మాట్లాడేంతసేపు పొదిలి పర్యటన గురించి మాట్లాడాను, దానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడాను. రైతుల పట్ల రైతు సంక్షేమం పట్ల పట్టనటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మాట్లాడి ఇక పొదిలి సంఘటన దగ్గరికి వచ్చేయండి సార్. అదే సార్, అదే ఆ తర్వాత ఇంత పొద్దు విషయానికి వస్తే ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీలు పరామర్శలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకొక కార్యక్రమం చేయడం కానీ, ఇంకొక మంచి కార్యక్రమాలు చేయడం కానీ, అటువంటి కార్యక్రమాల్లో తన పట్ట మూకలను పెట్టి దాడులు చేయడం, రాళ్ళు విసరడం అనేది చంద్రబాబు నాయుడుకి కొత్త కాదు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆడికి పోతా ఉంటే, ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పోతా ఉంటే భయపడి, జనాలు భయపడి ఏ విధంగా అయినా సరే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 4 మంది పక్క ముక్కలు పెట్టి ఎదురు దాడి చేపించి వాళ్ళని కేసులు పెట్టించి రైతులను అక్రమంగా అరెస్టులు చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి తగుదల అనిపిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాకపోయినా సరే చేశాడు. కనీసం హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతి పర్యటనలో కూడా ఈ తెలుగుదేశం పట్ట మొక్కలు రాడు దుబ్బి అమిత్ షా క్యాన్వాయ్ పై కూడా రాడు దుబ్బినటువంటి పరిస్థితి. అమిత్ షా గారి గురించి మీరెందుకు లేండి కానీ అది బీజేపీ వాళ్ళు చూసుకుంటారు. ఇంకా మాట్లాడితే అదే బీజేపీ ఇప్పుడు టీడీపీ కలిసి తిరుగుతున్నారు. వాళ్ళ మధ్యలో ప్యాచప్ అయిపోయిందిలేండి సార్, మీరెందుకు అంత సానుభూతి తెలియజేస్తారు? అమిత్ షా పైనే పట్ట మూకులు దాడి చేసి ఈ విధమైనటువంటి రాజు వినటువంటి ఆ మూకులు ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి పోతా ఉంటే రాజులు కూడా అతన్ని అటగించడం, ఆ క్యాన్వాయ్లో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని అటగించడం అనేది పెద్ద సమస్య కాదు వాళ్ళకి ఏంటున్నా. అటువంటి చాలా ప్రిపేర్డ్ గా చంద్రబాబు నాయుడు పంపించడానికి చాలా సాంప్రదాయికంగా, చాలా నైపుణ్యంగా, చాకచక్యంగా పంపించేటువంటి ధైర్య సాహసాలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎంత సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఆ రోజు అమిత్ షా గారు ఆయన పైన ఆయన క్యాన్వాయ్లో కూడా కాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంత ధైర్య సాహసాలటువంటి ఈ రౌడీ ముక్కలు, తెలుగుదేశం పార్టీ రౌడీ ముక్కలు ప్రతిపక్ష హోదాని జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్లో అడ్డుకోవడం పెద్ద సమస్య కాదు, అడ్డుకుంటారు కూడా, అది నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం వస్తూ సార్, జగన్మోహన్ రెడ్డి గారు 40,000 మందిని తీసుకెళ్లాడా, 40 మందిని తీసుకెళ్లాడా, లేకపోతే 40 తీసుకెళ్లాడా అనేది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యంత బల సందోహం ఉన్నటువంటి ప్రజా ఆదరణ ఉన్నటువంటి ఏకైక నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి. మీరు ఏ నాయకుడిని ఎత్తుకోండి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎత్తుకోండి, ఏ ప్రజానాయకుడిని ఎత్తుకోండి, ఒక నాయకుడు రోడ్లోకి వస్తే ఆ రోడ్లో కూర్చున్నటువంటి ఆ నాయకుడు చూడడానికి, ఆ నాయకుడు కరచాలం చేయడానికి, ఆ నాయకుడితో మాట్లాడడానికి, ఆ నాయకుడితో మనం పోవడానికి ఇష్టపడేటువంటి నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉంటారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రపంచం మీరు కాదు సార్, ఎవరైనా ప్రపంచంతో ఒప్పుకోవాల్సిందే. 40,000 మంది కాదు, 4 లక్షల మంది వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం చెప్తున్నా సరే 4 లక్షల మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క హవాని ఈ రోజు కూడా మేము మా పార్టీ ఏదో ఒక పొదులకు పోయి పొదుల్లో 40,000 మందిని మూకల్ని ఎక్కువ పోయి మాకు ఆదరణ ఉందని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మా పార్టీకి. ఎందుకంటే 2024 ఎలక్షన్ లో కూడా హైయెస్ట్ ఓట్ బ్యాంక్ 40% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలోనే 5th లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ 5th లార్జెస్ట్ పార్టీ కాదు, 10th లార్జెస్ట్ పార్టీ, 12th లార్జెస్ట్ పార్టీ ఉంది. 5th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము జనాలు మసూదన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా మీరు ప్రస్తావించారు కాబట్టి నాకు అర్థం కాలేదు. 39 or 40% వైసీపీకి, టీడీపీకి వచ్చింది 45 or సంథింగ్ కదా, మీరే సింగిల్ లార్జెస్ట్ నాకు అర్థం కాలేదు. సింగిల్ లార్జెస్ట్ 5th లార్జెస్ట్ పార్టీ ఇన్ ఇండియా,
ఫిఫ్త్ లార్జెస్ట్ పార్టీ నేను చేస్తాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టీడీపీ జనరల్ మొన్న ఎలక్షన్స్ లో టీడీపీకి వచ్చింది 45+ కదండి, 45, 46%. టీడీపీ బీజేపీ అండ్ No, you're wrong. You should check your facts. You should check your numbers. No, మీరు పొరపాటు పడుతున్నారు సార్, అలా కాదండి. అరే ఇక్కడ చెప్తారా ఒకవేళ నాది పొరపాటు అయితే, ఇక్కడ నేను ఒక్కడనే కాదు కదా, నాది పొరపాటు అయితే కోటేశ్వర గారు కరెక్ట్ చేస్తారు, బాజీ గారు కరెక్ట్ చేస్తారు. టీడీపీకి వచ్చింది 45 or 46, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ మోర్ దెన్ అబౌవ్ 40. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. జనసేనకి 6 hours, ఒక్క నిమిషం వినండి. జనసేనకి 6 or 7% వచ్చింది, 1 or 2% ఇంకా తక్కువ వచ్చింది బీజేపీకి, అందరికి కలిపి 50 above వచ్చింది. అందు గురించి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అంతే తప్ప మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లోపల మీ దగ్గరికి వస్తాను, అయినా కూడా సబ్జెక్ట్ బయటకు వెళ్తుంది. ఈ లోపల మళ్ళీ మీ దగ్గరికి వస్తా. యూ కెన్ కన్ఫర్మ్ విత్ మీ. బాజీ గారు ఒకటి, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే అసలు ప్లకార్డులు వ్యవహారం టచ్ చేయట్లా, అక్కడికి వెళ్ళి పొగాకు బేళ్ల గురించి మాట్లాడటం, సరే కొన్ని అటు ఇటుగా అనుకోని జరుగుతాయి, కానీ ఇది ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. వెళ్ళిన ప్రతిసారి ఏదో గలాట జరుగుతుంది. మరి మిర్చి రైతుల దగ్గర పరామర్శకి వెళ్ళారు, కొన్ని మిర్చి బ్యాగులు ఎగిరిపోయినాయి, కొట్టేశారంట. దొంగతనం ఎవరు చేశారో తెలియదు. సరే వాళ్ళే చేశారని అంటలా. నేనేమంటానంటే ఆ రకమైనటువంటి డిసిప్లిన్, డెకోరం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రాజకీయ పార్టీలు. రెండు, ఆయన చాలా గొప్పగా చెప్పారు 40,000 మందిని. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో వస్తారని చెప్పేసి. అది కూడా నిజమై ఉండొచ్చు, కానీ ఎంతమంది వచ్చారని కాదు, ఏ పర్పస్ మీద వచ్చారు, ఏ పర్పస్ మీద వెళ్ళారు, ఏం కోరుతున్నారు, ఏం కోరుకుంటున్నారు. మరి ఆ ప్లకార్డులు చూస్తేనేమో ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుంది. ఆయనే అంటున్నారు 40 మంది లేరని చెప్పేసి. మరి మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఆ రాజధాని మహిళల మీద చేసినటువంటి నిరసన తెలిపే హక్కు అది. రెండోది, దీనికి చెప్పే కౌంటర్ ఏంటయ్యా అంటే రైతు వ్యతిరేకాన్ని ముద్ర వేయించుకున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రపంచానికి అందరికీ తెలుసు అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు. ఓకే, రెండోది ఆయనదే కరెక్ట్ అనుకుందాం. రెండోది, ఆ రాళ్ళు వేసే సంస్కృతి అమిత్ షా దగ్గరే అమిత్ షా గారి మీదే వేశారు అని చెప్పేసి అసలు బీజేపీగా అమిత్ షా గారి పట్ల ఎన్నలేనటువంటి సానుభూతి చెప్తాను. ఓకే, ఎవరికైనా ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అప్పుడున్నటువంటి రాష్ట్ర విభజన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇస్తామని చేసి ఇవ్వలేదనో రకరకాల కారణాలతో, సరే రాజకీయపరమైన కారణాలు అయ్యి ఉండొచ్చు, రాళ్ళు విసిరారు. ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాళ్ళు విసిరింది వాళ్ళే అంటారు. నిన్న పార్థసారథి గారు విత్ ప్రూఫ్ కళ్ళకు కట్టినట్లు అన్నీ చూపిస్తున్నాడు. అంతేకాదు ఆయన చూపించకముందే ఒక క్లారిటీ వచ్చేసింది అక్కడ. అయితే అటువైపు నుంచి కూడా విసరలేదంటే విసురుతారు, విసరకుండా ఎలా ఉంటారు, 1-2 పడతాయి కదా. ఇక్కడ దెబ్బలు తగిలింది ఎవరికి, మహిళలకి, పోలీసులకి. మరి వాళ్ళే విసిరితే వాళ్ళకి ఎలా తగిలినాయో తెలియదు. రెండోది, సరే ఎవరికి తగిలినా ఓవరాల్గా ఇదా పరామర్శించే తీరు, లేదంటే వారికి భరోసా కల్పించే తీరు. రెండోది, నేను విన్నది లేటెస్ట్ ఏంటంటే మార్క్ఫెడ్ ద్వారా పొగాకు పర్చేజ్ చేయడానికి ఒక 300 కోట్ల రూపాయలు మార్క్ఫెడ్ను రంగంలోకి దించారు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఈ ప్రజా సంఘాల వాళ్ళే ఈరోజు మార్నింగ్ నేను చూశాను. మరి ఆల్రెడీ ఆ రకమైనటువంటి చర్యలకి ముందుకు వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎలా చూడాలి? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. మన వీక్షకులకు కూడా ఈ అంశాన్ని 2 విభాగాలుగా చూడాలండి. 2 వేరు అంశాలు ఇది. ఒకటి, నిజంగా పొగాకు రైతుల సమస్యలేంటి, పరిష్కారాలేంటి, అసలు పొగాకు రైతులకి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది అత్యంత ప్రధానమైన అంశం. ఎందుకంటే కన్సర్న్ పొగాకు రైతుల గురించి. ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారు, పొగాకు రైతులకి ఏదన్నా మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రాం. అది వదిలేసి ఈ గలాట ఏదైతే కొట్లాట, మీరు కొట్టారా రాళ్ళు మేము కొట్టామా, దెబ్బలు ఎవరు తగిలినా అనేది చర్చనీయాంశంగా మారటం అనేది శోచనీయం. ఈ రెండో అంశం ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు 40,000 మంది పైగా రైతులు కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు 40 మంది కార్యకర్తలే ఉన్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి. మరి 40,000 మంది వాళ్ళు రైతులైతే రాళ్లతోటి కొట్టే సంస్కృతి రైతుల్లో ఉందా?
రైతులు రాళ్లతో కొడతారా? ఇది చెప్పాలి సమాధానం. రైతులను అవమానించడం కాదా ఇది? రైతుల రౌడీలా? రౌడీలను వేసుకుని వెళ్ళారా? రైతులను వేసుకెళ్ళారా? రైతులైతే రాళ్లతో కొడతారా? హింస ప్రేరేపిస్తారా? ఇది సమాధానం చెప్పాలా వైసీపీ మిత్రుడు. ఇప్పుడు ఇవాళ 9 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళల్లో కొంతమంది రౌడీ మూకలు ఉన్నారు. అది ఏంటంటే కేవలం బల ప్రదర్శన కోసం రైతుల యొక్క అంశాన్ని ఆసరాగా చేసుకొని సాకుగా చూపి ఒక బల ప్రదర్శనగా, ఒక ఎన్నికల ర్యాలీగా జరిసిన సభలాగా కనిపిస్తుంది. అది తప్పించి రైతుల్ని పరామర్శించే విధానం అది అలా కాదండి. రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటి, ఎందుకు డిస్ట్రెస్ ప్రైస్ వస్తుంది, ఏం చేస్తే మీరు ఇదవుతుందని పరామర్శిస్తారు. కానీ ఎవరైనా కానీ అంత బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏంటి? రాజకీయ ప్రయోజనాలు కాదా? అవి క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇకపోతే అసలు రైతులకు ఏం చేయాలి? పొగాకు రైతుల పరిస్థితి ఏంటి ఏమైనా చెప్తారా? పొగాకు రైతు వాళ్ళు ఏంటి, ఎందుకు రైతు డిస్ట్రెస్ ప్రైస్ కి పొగాకు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఎవరు నిర్ణయిస్తారు ఈ రేటు? అది మార్కెట్ ఫ్లక్చువేషన్స్. పొగాకు అన్నది కమర్షియల్ క్రాప్, అది ఫుడ్ గ్రెయిన్ కాదు. అది ఫుడ్ గ్రెయిన్ క్రాప్ అయితే దానికి ప్రభుత్వాల ఇంటర్వ్యూన్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ డిపెండ్ అయిన ఒక కమాడిటీ. దీనికి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు నియంత్రణలో పొగాకు విస్తీర్ణం కానివ్వండి, ధరలు కానివ్వండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ కానివ్వండి ప్రభావితం అవుతాయి. అలాగే కామర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కామర్స్ మినిస్ట్రీ అండర్లో ఉన్న ఒక కమాడిటీ ఇది. మీరు ఎవరి మీద ఫైట్ చేస్తారు? మీరు నరేంద్ర మోడీ గారి మీద ఫైట్ చేయండి. చైనా నుంచి పొగాకు ఇంపోర్ట్స్ చేయొద్దని, వేరే కంట్రీ బ్రెజిల్ నుంచి ఇతర కంట్రీస్ నుంచి పొగాకుని ఇండియాలోకి రానియకుండా చేస్తే ఇండియన్ టొబాకోకి రేట్లు పెరుగుతాయి. అది కాకుండా మీరు కొనకుండా ఉన్న కార్పొరేట్స్ ని, కొనకుండా నియంత్రించిన కార్పొరేట్స్ మీద ఫైట్ చేయండి. ఐటీసీ ఇంకో కంపెనీ 4-5 కంపెనీస్ ప్రామిస్ చేసి ఫార్మర్స్ ని విస్తీర్ణం పెంచి, ప్రొడక్షన్ పెంచి కొనకుండా చేతులు ఎత్తేసారు. ఇంటర్నేషనల్ మార్కెట్ పడిపోయిందని. మీరు వాళ్ళ మీద ఫైట్ చేయండి. ప్రామిస్ చేసి, ఫాల్స్ ప్రామిసెస్ చేసి కొనకుండా రైతుల్ని మోసం చేసిన కార్పొరేట్స్ గురించి ఎందుకు పట్టించుకోరు? ప్రభుత్వాల బాధ్యత ఇందులో నామ మాత్రమే. మార్కెట్ ఏం కొంటుందండి? మార్కెట్ ద్వారా ఎప్పుడన్నా చరిత్ర తీయండి. పొగాకుని మార్కెట్ ద్వారా ఎంత క్వాంటిటీస్ కొనుగోలు చేశారో చరిత్ర చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మార్కెట్ తో ఎంత క్వాంటిటీస్ కొన్నారు తీయండి. మార్కెట్ కొనుగోళ్లు పొగాకు రైతులను ఆదుకోలేవు. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించాలి. ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంది పొగాకు మార్కెట్. అలా అదే కాకుండా ఇంటర్నేషనల్ ఆరోగ్య సంస్థ WHO కూడా పొగాకు ప్రొడక్షన్ నియంత్రించే పరిస్థితి ఉంది. దానికి ఒక కంట్రోల్ మెకానిజం ఉంది. ఇంతకంటే విస్తీర్ణం పొగాకు వేయకూడదన్న మెకానిజం ఉంది. ఇదంతా దాటేసి ఎక్సెస్ హెక్టార్స్ లో పొగాకు ఈ సంవత్సరం పండటం కారణంగా, ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా వీక్ ఉండటం కారణంగా పడిపోయింది ధర. దీనికి నిర్మాణాత్మకమైన సొల్యూషన్స్ చేయాలి ప్రతిపక్షం. ఐటీసీ లాంటి కంపెనీలు, టొబాకో కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీస్ ని సంప్రదించాలి, వాళ్ళ మీద ఫైట్ చేయాలి. ఇంతేగాని మీరు దీన్ని రాజకీయం చేసి రాళ్లు రువ్వుకోవటం, కొట్టుకోవటం, దీన్ని అల్లరి చేసేయటం. ఇప్పుడు మొన్న మహిళల మీద చాలా దారుణమైన వ్యాఖ్యానాలు చేశారు. నేను అనుకుంటున్నాను దాన్ని మర్చిపోవడానికి ప్రజల్ని దాని నుంచి వాళ్ళ యొక్క దృష్టి మళ్లించడానికి ఇది ఒక ఇష్యూ క్రియేట్ అయిందేమో అని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది. ఓకే బాజీ గారు, రైట్. చెక్ చేశారు సార్ మధుసూదన్ రెడ్డి గారు. ఇట్స్ 39 ఆర్ సంథింగ్. 39.63. సురేష్ గారు, పొగాకు రైతులకు నిజంగా వీళ్ళు న్యాయం చేయాలనుకుంటే వెంటనే ఇంటర్వ్యూ అయ్యి మార్కెట్ కాదు, మీరు కార్పొరేట్ కంపెనీస్ సమావేశపరచండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. బాజీ గారు ప్లీజ్. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 45.6%, వైసీపీకి 39.37%, బీజేపీకి 2.83%, జనసేనకు 6.87% ఓట్లు వచ్చాయి అసెంబ్లీ. ఓకే, రైట్.
మనం మరో అంశంలోకి వెళదాం. అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కొందరు పాత్రికేయుల ప్రవర్తన నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో నిందితులపై కేసులు నమోదయ్యి జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్లు కూడా నోటీసులు ఇచ్చిన దశలో కొందరు జర్నలిస్టు పెద్దలు మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారికి మద్దతుగా సెమినార్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆ అంశం మీద కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.